భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని చేసిన రాస్తారోకో ధర్నాకు ప్రజల్లో మాకు పేరొస్తుందని మాపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు అహంకారంతో డబ్బుందని పరపతితో నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదని మేమడిగింది అభివృద్ధి పని, దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది, అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ ఊరుకునేవారు కాదని హెచ్చరించారు. మొన్నటి ఎలక్షన్స్ లో గంగారం గారికి టికెట్ రావాలని గంగారం గారి వర్గమని అన్నారు. గంగారం టికెట్ రాకపోవడంతో లక్ష్మీకాంతారావు టికెట్ వచ్చిన తర్వాత లక్ష్మీకాంతారావుతో ఉన్నారు. అప్పుడే ప్లేట్లు మార్చే మీరు మాకు పార్టీలు మారదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. సెంట్రల్ లైటింగ్ గురించి మాట్లాడుతున్నారు. సెంట్రల్ లో 12 సంవత్సరాల నుండి మా జుక్కల్ నియోజకవర్గానికి మీరు ఏం చేశారో మేము ముందు మీకు అడుగుతున్నాము. మీలాగా మా నాయకుడు గెలిచిన నుండి ఓన్లీ జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పాటుపడుతున్న ఏకైక నాయకుడు మీరా సీఎం రేవంత్ రెడ్డి అయితే జుక్కల్లో మా ఎమ్మెల్యే కాంతారావు గారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న దగ్గర రాణిస్తారనే ఒక ఆలోచనతో నిన్న మాట్లాడడం జరిగింది. మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అన్నారు. మేము పేటీఎం బ్యాచ్ ప్రజల కోసం పనిచేస్తుండొచ్చు, మీరు ఏటీఎం బ్యాచ్ వాళ్ళు కాబట్టి మీరు ఎనీ టైం మనీ కోసం పనిచేస్తారు. డబ్బు ఎక్కడుంటే అక్కడ మీరు పనిచేస్తారు. మీరు ఏ పనిలో కమిషన్ వస్తుంది, ఏ ఇసుక నడిపిస్తే కమిషన్ వస్తుందా, ట్రాక్టర్ నడిపిస్తే కమిషన్ వస్తుందా, ఇంద్ర మిల్లుల కమిషన్ తీసుకోవాలా, ఇలాంటి వివరాలు మీ దగ్గర ఉంటే మీరు ఎనీ టైం మనీ కోసం పనిచేస్తే నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులే బీజేపీ నాయకులు. ఇంకా